పోయిన క్లాస్లో మూడోది వ్రజేతక్యం, అతను ఎలా తన ఇంద్రియాలని కంట్రోల్డ్గా అన్ని పరిస్థితుల్లో అతను ఎలా వాడతాడు అని ఈ శ్లోకం నుంచి మనకు తెలుస్తుంది అనమాట. సో 264 శ్లోకం లాస్ట్ క్లాస్ మనకి కూడా మనం డిస్కస్ చేసాము. రాగద్వేషై విముక్తైస్తు విషయానింద్రియాశ్చరన్ ఆత్మ వశ్యైర్వి విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి. సో అతను విధేయాత్మ కాబట్టి, విధేయాత్మ అంటే తను ఒక విధి ప్రకారంగా భగవంతుడు చెప్పిన ప్రకారంగా ఓకేనా తాను సమర్పించుకున్నాడు కాబట్టి అతను రాగము ద్వేషం రెండింటి నుంచి విముక్తుడు అయిపోగలడు. అలాగే విషయేంద్రియాల నుంచి విషయాల నుంచి తన ఇంద్రియాలను అతను వేరు చేసుకోగలుగుతాడు. అంటే వేటిని కలవాలి, వేటిని అందుకోవాలి, వేటి మీద మనం ఆశించాలి, వేటిని మనం ఆశించకూడదు, ఇవన్నీ అతను చేసుకోగలుగుతాడు. అతను అంత కంట్రోల్ అయిపోతాడు అనమాట. ఎప్పుడు ఆత్మ వశ్యైర్ విధేయాత్మ అంటే తను పూర్తిగా ఒక విధేయాత్మలాగా మత్పరహ, ఇందాక మనం చెప్పుకున్నాం. మత్పరహ అంటే కృష్ణుడి మీద పూర్తిగా తను ఆధారపడిపోయినప్పుడు, కృష్ణుడు చెప్పినట్టుగా జీవితాన్ని నిర్ధారించుకున్నప్పుడు, కృష్ణుడు ఆదేశించినట్టుగా విధి విధానాలను తను పాటించినప్పుడు తను రాగం నుంచి ద్వేషం నుంచి రెండింటిని విముక్తి అయిపోతాడు. అలాగే విషయార్థాలు అంటే విషయ పదార్థాలు లేదా ఇంద్రియార్థాల నుంచి ఇంద్రియాలని వేరు చేసుకోగలుగుతాడు అతను. అప్పుడు అతనికి ఏమొస్తుంది అని అంటే ప్రసాదం అధిగచ్చతి, భగవంతుడికి పూర్తి కరుణ అతనికి వస్తుంది అన్నమాట. పూర్తి కరుణ విధేయాత్మకి. సో మనం చాలా సందర్భాల్లో అనుకుంటుంటాం, మనం కంట్రోల్ చేసుకోవాలనుకుంటాం చాలా సందర్భాల్లో. ఎందుకంటే మనందరం మనుషులం కదా, తెలియకుండా మనం తప్పులు చేస్తాం మనం. కానీ మన సొంత ప్రయత్నం మీద అంత ఈజీ కాదనమాట. అదే కృష్ణుడు లేదా గురు పరంపరలోని ఆచార్యుడు ఇచ్చిన విధి విధానం ప్రకారంగా మన జీవితాన్ని ప్రారంభించామనుకోండి, క్రమంగా భగవంతుడి యొక్క అనుగ్రహం చేత మనం బయటపడగలుగుతాం. అంటే భగవంతుడు యొక్క శక్తి మనకు కావాలి వీటి నుంచి మనం తప్పించుకోవాలంటే. అంతేగాని మానవ శక్తిగా వీటి నుంచి మనం బయటపడడానికి అంత సామాన్య పరిస్థితి లేదు మనం. ఒకవేళ టెంపరీగా కంట్రోల్ చేసుకున్నట్టు అనిపించినా కూడా అది ఎక్కువ కాలం ఉండదు అనమాట. ఎప్పుడో ఒకసారి మళ్ళీ మనం పాత పద్ధతులకి, పాత అలవాట్లకి ఖచ్చితంగా మళ్ళీ మనం బలైపోతాం. కాబట్టి ఇక్కడ లాస్ట్ క్లాస్ మనం చెప్పుకున్నాం అనమాట. ఈ నియమాలు కూడా మనకి ఎలాంటివి అంటే మనకి స్వేచ్ఛనిస్తాయి. మనకి ఇన్ని నియమ నిబంధనలు మనం పాటించగలిగితే అతను అంత స్వేచ్ఛగా తన జీవితాన్ని నిర్ధారించుకోగలుగుతాడు. ఎప్పుడైతే నియమ నిబంధనలు మనం పాటించమో ఆటోమేటిక్గా అతని జీవితం ఇంకా ఎక్కువ కట్టడిలోకి వెళ్ళిపోతుంది. సో లాస్ట్ క్లాస్ మనం డిస్కస్ చేసుకున్నాం ఏ విధంగా ఈ 4 నియమాలు ఏంటి. మాంసభక్షణ చేయరాదు, తర్వాత రెండోది మత్తు పానీయాలు స్వీకరించరాదు, తర్వాత మూడోది జూదం ఆడరాదు, 4 వ్యభిచారం చేయరాదు. ఈ 4 ధర్మానికి మూల స్తంభాలు. ధర్మము, దయ, సత్యము, శౌచము, తపస్సు మీద ఆధారపడి ఉంటుంది. ఓకేనా. ఎప్పుడైతే మనం మాంసభక్షణ చేస్తామో దయ అనేటువంటి ఇది మనం కోల్పోతాం, మనం ఆ గుణం కోల్పోతాం మనం. ఎప్పుడైతే మనం ఎక్కువ మత్తు పానీయాలకు అలవాటు పడ్డామంటే మనం తపస్సు చేయలేము, నిగ్రహం పోతుంది. దేని మీద మనకి ఒక డిటర్మినేషన్ ఉండదు అన్నమాట. 3, ఎప్పుడైతే మనం జూదానికి అలవాటు పడతామో సత్యం పోతుంది. సత్యం మాట్లాడేటువంటి ఇది క్రమక్రమంగా మన నుంచి దూరం అయిపోతుంది. 4, ఎప్పుడైతే మనం వ్యభిచారానికి లేదా అలాంటి ఆలోచనల వైపు మన మనసు వెళ్ళినా కూడా ఆటోమేటిక్గా శౌచం, క్లీన్లీనెస్, మన చైతన్యం కూడా మురికి పట్టిపోతుంది. సో ఈ 4 ఎప్పుడైతే ఈ 4 స్తంభాలను మనం పాటించకపోతే, ఈ 4 సంబంధించిన గుణాలు మనం లేకపోతే మన ధర్మం పాటించనట్టే. మన ధర్మాన్ని పాటించిన వాడికి ధర్మం ఎట్లా కాపాడుతుంది వాళ్ళని.
మేమేం తప్పు చేయమండి, మేము ఎవరికి మాకు తెలిసి మేము ఎప్పుడు హాని చేయలేదు, కానీ ప్రతి ఆదివారం చికెన్ మాత్రం తెచ్చుకుంటాం అంతే. అంటే మన ధర్మాన్ని పాటించినట్టు కాదు. అన్ని మంచివాడు అండి, ఎంతమందికైనా బ్రహ్మాండంగా దానాలు చేస్తాడు అతను, ఎంతమందికైనా ఇన్ని రకాలుగా దానం చేస్తాడు అసలు. కానీ ఏదో ఊరికి అప్పుడప్పుడు తాగుతాడండి అంతే, ఇంకేం పెద్దగా ఏం లేదు. అంటే మన ధర్మాన్ని పాటిస్తున్నట్టు కాదు. సో అలాంటప్పుడు ఇవన్నీ మనకి ఎట్లా అంటే, నియమాలు పాటించకపోతే మనకి స్వేచ్ఛ రాదు. స్వేచ్ఛ, ఆ నియమాలు పాటించకపోతే మనం భగవంతుడి కరుణ మనం పొందలేము. రాగద్వేషాల నుండి మనం విడిపడలేము. రాగము ద్వేషము రెండు మనల్ని కట్టడి చేసేస్తాయి ఈ ప్రపంచానికి. రాగం అంటే ఏంటి? విపరీతమైనటువంటి ఆసక్తి, వస్తు పట్ల కావచ్చు, ఒక వ్యక్తి పట్ల కావచ్చు, ఒక పరిసరాలు బట్టి కావచ్చు, తనకేదో దాని మీద ఆసక్తి ఉంది, మళ్ళీ రప్పిస్తుంది ఇక్కడికి. ద్వేషం అంటే విరక్తి, వాళ్ళ కోపం, వాళ్ళ నాకు అసహ్యం అనుకో, అలా కూడా ఉండకూడదు దాని మీద. అంటే ఎట్లా ఉండాలంటే దాన్ని పట్టించుకున్నట్టుగా ఉండాలి. రాగం ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు. అది మనల్ని ఎటువైపు మనల్ని డిస్టర్బ్ చేయకూడదు. ఆ విధంగా ఎప్పుడు అవుతాయంటే, రాగద్వేషం ఎప్పుడు బయటపడగలుగుతాం? ఎప్పుడు విషయాన్నింద్రియాశ్చరం, ఈ విషయాల పట్ల ఇంద్రియాలు ఏమాత్రం ఎప్పుడు ఆసక్తికి లేదా వాటి ఆకర్షణకి ఎప్పుడు ఇంద్రియాలు పోవు అంటే, ఎప్పుడైతే విధేయాత్మ, మనం విధిగా భగవంతుడికి సేవలోకి, భగవన్ నామ జపంలోకి మనం ఎంటర్ అయినప్పుడు క్రమంగా మనం బయటపడతాం. అది భగవంతుడి యొక్క కరుణతో మనం బయటపడతాం, మన సొంత విధుల్లో కాదు. ఇప్పుడు 2వ అధ్యాయం 65వ శ్లోకం తీసుకుంటాం. ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్న చేతసో హ్యాసు బుద్ధి పర్యావతిష్టతే. ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్న చేతసో హ్యాసు బుద్ధి పర్యావతిష్టతే. ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్న చేతసో హ్యాసు బుద్ధి పర్యావతిష్టతే. సో ఎప్పుడైతే ఏ వ్యక్తి అయితే మత్పరహ, విధేయాత్మ అవుతాడో, విధేయుడు అవుతాడో భగవంతుడి యొక్క నియమ నిబంధనలకి, భగవంతుడి యొక్క సందేశాలకి, గురు యొక్క ఆదేశాలకి, ఎప్పుడైతే అతను పూర్తిగా నమ్మకంతో అది దాన్ని పాటిస్తాడో, తనకు జరగబోయే వచ్చేటువంటి లాభం ఏంటి, తన యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయి, సో అతనికి ఏమవుతుంది? ఈ విధంగా కృష్ణ భక్తి భావంలో సంతుష్టుడైన వానికి భౌతిక అస్తిత్వపు త్రివిధ తాపాలు ఏమాత్రం కలగవు. అటువంటి సంతుష్ట చైతన్యంలో మనిషి బుద్ధి శీఘ్రమే సుస్థిరమవుతుంది. సో ఎప్పుడైతే ఈ విధంగా కృష్ణ భక్తి భావంలో, అంటే చెప్పాను కదా, మత్పరహ, విధేయాత్మ, భగవంతుడి ఆదేశాల మేరకు తన జీవితాన్ని కొనసాగించేవాడు, భగవంతుడి యొక్క ఆదేశాల మేరకు ఉద్యోగం చేసేవాడు, భగవంతుడి ఆదేశాల మేరకు కుటుంబాన్ని పాలించేవాడు, అందరి మధ్యలో ఉంటాడు. కానీ తన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంతా గవర్నమెంట్ ప్రకారంగా ఉండదు, లేదా చుట్టుపక్కల వాళ్ళు చెప్పిన విధంగా ఉండదు, లేదా ఆ సొసైటీనో లేదా ఆ కమ్యూనిటీ చెప్పినట్టుగా ఉండదు. అతను పాటించేది కంప్లీట్ గా కృష్ణుడు చెప్పినట్టుగా ఉంటుంది. సో అలాంటి వాడు సంతుష్టుడు అవుతాడు. ఎప్పుడు హ్యాపీగా, ప్రశాంతంగా, ఇక్కడ ఎన్ని అలజడలు, ద్వంద్వాలు, మంచి చెడు, సుఖము దుఃఖము, న్యాయము అన్యాయము, మానము అవమానం ఏం జరిగినా సరే తనలో ఎలాంటి చలనం ఉండదు అనమాట. తను వాటికి ఎలాంటి అలజడి లోను కాడు. దాని అర్థం ఏంటంటే, మనకు కూడా కృష్ణ చెప్తున్నాడు, మనం కూడా ఈ విధంగా మనం ఫాలో అయితే, మనం కూడా ఈ విధంగా మనం కొద్దిగా కష్టపడితే
మనం ఉన్నతమైనటువంటి ఆ రుచికి మనం నిజంగా మనం ఆస్వాదించగలిగితే, భగవన్ నామం అనే రుచికి మనం ఆస్వాదించగలిగితే, భగవత్ సేవ అనే రుచి మనం ఆస్వాదించగలిగితే క్రమక్రమంగా అతను సంతుష్టుడైపోతాడు. రెండో లైన్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. భౌతిక అస్తిత్వపు త్రివిధ తాపాలు ఏమాత్రం కలవు. మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో త్రివిధ తాపాలంటే ఇక్కడ ఏంటి? ఇక్కడ ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక క్లేశాలు ఏవైతే ఇప్పుడు మనల్ని ఎండ, వాన, చలి, ప్రకృతిని, ఇప్పుడు తర్వాత ఇతర జీవరాశులు, ఇప్పుడు కరోనా, తర్వాత ఒక మలేరియా, ఒక డెంగ్యూ, ఇది ఇతర భౌతిక క్లేశాలు, ఇవన్నీ లేదా వ్యక్తులు ఏవైతే మనం ఇప్పుడు వచ్చి అల్లాడిపోతున్నామో, ప్రీతమైనటువంటి శోకానికి గురవుతున్నాం, మన వాళ్ళు కోల్పోతున్నాం, సొంత వాళ్ళని మనం పోగొట్టుకుంటున్నాం. చూడడానికి ఎక్కడ ఒక అన్ని కుటుంబాలు కొంత అస్తవ్యస్తం అయిపోతుంది. కొన్ని కుటుంబాల్లో మొత్తం అందరూ చనిపోతున్నారు, కొన్ని కుటుంబాల్లో ముఖ్యులు చనిపోతున్నారు. ఎంతో అస్తవ్యస్తమైనప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో కూడా తనకి బాధ ఉంటుంది, ఎక్స్ప్రెస్ చేస్తాడు, కానీ తాను మాత్రం డిస్టర్బ్ కాడు. వీడికి ఎన్ని రకాల ఈ భౌతిక ప్రపంచంలో ఎన్ని రకాలైన అడ్డంకులు, ఆటంకాలు ఏ రూపంలో వచ్చినా సరే, ఎవరి రూపంలో వచ్చినా సరే, తాను మాత్రం పూర్తిగా వాటికి అతీతంగా వెళ్ళిపోతాడు అన్నమాట. తనకి జన్మ, మృత్యు, జరా, వ్యాధి, ముసల్తనం అనేది కానీ, రోగం కానీ తన యొక్క ఆశయాన్ని ఆపలేవు. తను అనుకున్నటువంటి విధి నిర్వర్తనలు ఇవేవి అతన్ని కొంతసేపు కూడా అతనికి ఆటంకం కలిగించలేవు. ఇవేవి కూడా అంటే మనం అందరం కూడా ఆగిపోతాం ఈ పరిస్థితిలో వచ్చినప్పుడు. మనకి ఏం చేయాలో తెలియదు, మనం ఎట్లా పోవాలో మనకు తెలియదు. మన భవిష్యత్తు గురించి ఆందోళన ఉంటుంది, మన గతం గురించి ఎప్పుడు ఎలా చేసామో ఇలా చేసామో చింతన ఉంటుంది మనకి. ఇప్పుడు చూసే వర్తమానం చూస్తే ఎటు పోవాలో అర్థం కావట్లేదు. భవిష్యత్తు పూర్తిగా అంటే ఎప్పుడు మనకు తెలియకుండానే మన మనసులో ఎప్పుడు కూడా ఫ్యూచర్ గురించి ఎప్పుడు కూడా ఎలా ఉండబోద్దు అని ఒక చిన్న భయం ఉంటుంది మనకు. కానీ ఎవరైతే కృష్ణుడి మీద ఆధారపడతారో, కృష్ణుడు చెప్పిన నియమ నిబంధనలు, భగవద్గీత చెప్పినటువంటి నియమ నిబంధనల ప్రకారంగా జీవిస్తారో, వాళ్ళకి ఈ త్రివిధ తాపాలు పెద్దగా ఎక్కువ వాళ్ళని ఇబ్బంది పెట్టవు అన్నమాట. అంతేకాకుండా అతని బుద్ధి శీఘ్రమే సుస్థిరం అవుతుంది. స్టడీ ఇంటెలిజెన్స్, ఎప్పుడు ఎలాగా ఏ పరిస్థితుల్లో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో పక్కాగా తీసుకుంటాడు అన్నమాట. ఎందుకంటే ఆ నిర్ణయం అన్నీ కూడా శాస్త్రాల బద్ధంగా ఉంటాయి. ఆచార్యుల యొక్క నియమ నిబంధనల నుంచి అటువంటి నిర్ణయాలు తీసుకుంటాం. ఎందుకంటే బుద్ధిలో వాల్యూ సిస్టమ్ ఉంది, వాల్యూస్ కి పూర్తిగా బద్ధమై ఉంటుంది అనమాట ఆ బుద్ధి కూడా. అందువల్ల సో నిజంగా ఆ వ్యక్తి ఎవరైతే భగవంతుడి మీద పూర్తిగా, కృష్ణుడి మీద పూర్తిగా అతను విధేయుడిగా ఉంటాడు, భగవంతుడికి విధేయుడిగా ఉంటాడు, భగవంతుడి యొక్క తన చైతన్యాన్ని భగవంతుడికి అర్పిస్తాడు, అతనికి కంప్లీట్ తనవే హైవే అనమాట. ఇంకా తను చూసుకోడు ఈ ప్రపంచం గుర్తిస్తుందా, నా వాళ్ళు నా మీద ప్రేమ కురిపిస్తున్నారా, నా వాళ్ళు నా వెనకాలే వెంటబడుతున్నారా, నా కోసమే ఉన్నారా, వాళ్ళు ఒకరు ప్రేమ చూపించినా, ఒకరు ద్వేషించినా, ఒకరు పట్టించుకోకపోయినా, మనకు జరగాల్సింది జరగకపోయినా అసలు ఏం పట్టించుకోడు. తాను మాత్రం అంతర్గతంగా అంత ఆనందంలో ఉంటాడు అనమాట. సో యాక్చువల్గా మనం వివరణలోకి వెళ్తే, యాక్చువల్ దీనికి భాష్యం లేదు, బట్ వివరణలోకి వెళ్తే అంటే కొంతమంది సీనియర్ డివోటీస్ యొక్క లెక్చర్స్ నేను విన్నప్పుడు మీరు చెప్పారు అన్నమాట. యాక్చువల్గా మన లక్ష్యం ఇప్పటిదాకా మనం చెప్పుకుంటూ వస్తున్నాం అనమాట. ఇంద్రియాలు కంట్రోల్ చేసుకోవాలి, మనసుని కంట్రోల్ చేసుకోవాలి, బుద్ధికి సరైన భగవద్గీత భాగవతం నింపాలి అని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. యాక్చువల్లీ చెప్పాలంటే మన ఉద్దేశం, మన లక్ష్యం వచ్చేసి ఇంద్రియాలు కంట్రోల్ చేయడం మన ఉద్దేశం కాదు అసలు. చూసావా, నేను చచ్చిపోయే లోపల నా ఇంద్రియాలను పూర్తిగా కంట్రోల్ చేసేసాను,
నా మనసును పూర్తిగా కంట్రోల్ చేసుకున్నాను. ఇది కాదు మన ఉద్దేశం. అసలు చాలా సందర్భాల్లో మనం కృష్ణ చైతన్యంలోకి వచ్చి ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోవాలా, దానికి సెపరేట్ గా మనం ఇంకేదైనా సిస్టమ్ మనం పెట్టుకుందామా, సెపరేట్ గా ఇంకేదైనా మనం యోగా ఫాలో అవుదామా, సెపరేట్ గా ఇంకేదైనా మనం నియమ నిబంధనలు ఫాలో అవుదామా, ఇంకేదైనా ఎక్సర్సైజులు చేద్దామా అని మనకు అనిపిస్తుంటది. యాక్చువల్లీ మన ఉద్దేశం మనం ఎంత గొప్పగా ఇంద్రియాలు నిగ్రహంగా పెట్టుకున్నామా అని ప్రపంచాన్ని చూపించడానికి కాదు మన చైతన్య కృష్ణ చైతన్యంలోకి వచ్చింది. ఇక్కడ మన లక్ష్యం ఏంటంటే కృష్ణుడితో సంబంధం ఎలా పెట్టుకోవాలనేది మన లక్ష్యం. ఇక్కడ ఇంద్రియ నిగ్రహం మన లక్ష్యం కాదు. కృష్ణుడి సంబంధంలోకి మనం వెళ్ళి ఆయన చెప్పినటువంటి విషయాల పట్ల మనం క్రమక్రమంగా మనం ముందుకు వెళ్తూ ఉంటే మన ఇంద్రియాలు ఆటోమేటిక్గా నిగ్రహంలోకి వెళ్ళిపోతాయి. ఆటోమేటిక్గా నిగ్రహంలోకి వెళ్ళిపోతాయి. మన మనసు క్రమక్రమంగా స్థిరమైపోతుంటుంది. చంచలంగా ఉండే మనసు కూడా స్థిరమైపోతుంటుంది. సో ఇక్కడ ఇంద్రియాలని మనం అసలు కంట్రోల్ చేయలేము. పర్సనల్ గా ఒక వ్యక్తిగా మనం అసలు కంట్రోల్ చేయలేము. మనం అసలు వ్యక్తిగా కంట్రోల్ చేయలేము. ఎందుకు కంట్రోల్ చేయలేము అంటే ఈ శరీరం పంచభూతాలు అందరికి తెలుసు. గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి. అలాగే లోపల ఉన్నటువంటి సూక్ష్మ శరీరం మనసు, బుద్ధి, అహంకారం. ఈ భౌతిక ప్రకృతి భగవంతుడి యొక్క శక్తి. సూక్ష్మ శరీరం మనసు, బుద్ధి, అహంకారం అది కూడా భౌతిక ప్రకృతే, అది కూడా భగవంతుడి యొక్క శక్తే. మనం వాడుకునేది మనం ఇవాళ కృష్ణుడి యొక్క భౌతిక ప్రకృతిలో మనం ఉన్నాం ప్రస్తుతానికి. మనం ఈ శరీరంతో, స్థూల శరీరంతో కావచ్చు, సూక్ష్మ శరీరంలో కావచ్చు. లోపల మన ఎవరి కంట్రోల్ ఇదంతా? ఎవరి కంట్రోల్ ఇదంతా? ఎవరి ప్రకృతి ఇది? భగవంతుడి యొక్క భౌతిక ప్రకృతి. ఆత్మ భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక ప్రకృతి లేదా ఉన్నత ప్రకృతి అది. సో మనం గమనించినప్పుడు ఇక్కడ భగవంతుడి యొక్క శక్తులు ఇవన్నీ. ఒకటేమో తక్కువ స్థాయిలో అనిపించే శక్తులు. ఏంటది? భౌతిక ప్రకృతికి సంబంధించినటువంటి పంచభూతాలు, సూక్ష్మ శరీరం. అంటే ఇప్పుడు మనసు, బుద్ధి, అహంకారమే భగవంతుడి యొక్క ప్రకృతి అయినప్పుడు, భౌతిక ప్రకృతి అయినప్పుడు, లేదా నీచ ప్రకృతి అయినప్పుడు, లేదా నీచ శక్తి అయినప్పుడు, మనసు కంటే ఇంకా లోలో ఉండేది ఇంద్రియాలు. ఇంద్రియాలు కూడా అప్పుడు ఎవరి శక్తి అయినట్టు? కృష్ణుడి శక్తులే అన్ని కూడా. ఓకే, అంటే ఒక జీవాత్మగా నేను నిస్సహాయ స్థితిలో ఉంటూ నాకంటూ ప్రత్యేకంగా నేను పోయి నేను సాధించేశాను, ఇది నేను పూర్తిగా నా వశం చేసుకునే దానికి ఇక్కడ మనకంటూ ఒక ప్రత్యేకంగా మనం సెపరేట్ గా మనం వెళ్ళి మనం దాన్ని కంట్రోల్ చేసుకోలేము. మనం చేసుకోగలిగిన టెంపరీగా చేసుకోగలమే తప్ప ఎప్పటికో ఒకసారి ఆ ప్రకృతి మళ్ళీ మన మీద దాడి చేస్తుంది. ఎందుకంటే జీవాత్మ చాలా చాలా నిస్సహాయ స్థితిలో అణుమాత్రమైన వ్యక్తి అతను. కానీ భౌతిక ప్రకృతి అనేది భగవంతుడి యొక్క భిన్న శక్తి, అది భగవంతుడి యొక్క శక్తి అది. సో ఈ జీవుడు భగవంతుడి యొక్క శక్తిని తట్టుకోగలుగుతాడా? భగవంతుడి యొక్క శక్తి ద్వారా వచ్చే దాడిని అతను తట్టుకోగలుగుతాడా? తట్టుకోలేడు. అందుకనే చాలా సందర్భాల్లో తపస్సులు కావచ్చు, కర్మయోగులు కావచ్చు, జ్ఞానయోగులు కావచ్చు, అష్టాంగ యోగులు కావచ్చు, చాలా సందర్భాల్లో వాళ్ళు సొంతంగా ఒక్కోసారి వాళ్ళు ఇంద్రియాల నిగ్రహంలో పెట్టుకోవాలని ట్రై చేస్తారు. వాళ్ళు భగవంతుతో సంబంధం లేకుండానే వాళ్ళకి తెలిసిన పద్ధతిలో. కానీ అది చివరిదాకా వెళ్ళదన్నమాట. చివరిదాకా వెళ్ళదు. ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ ఇదైపోతుంది. ఎందుకనంటే భగవంతుడి యొక్క భౌతిక ప్రకృతిని నిజంగా మనకి అంత శక్తి లేదనమాట. ఆ ప్రకృతిని తట్టుకోవడానికి లేదా ఆ ప్రకృతిని కంట్రోల్ పెట్టడానికి మన దగ్గర శక్తి లేదు. కానీ భక్తుడు మాత్రం ఎందుకు సక్సెస్ఫుల్ అవుతాడు? మిగతా యోగా సిస్టంలో, కర్మ, జ్ఞాన, అష్టాంగ యోగ సిస్టంలో కానిది
బట్ భక్తి యోగాలు ఎందుకు సక్సెస్ అవుతున్నాడు? ఎందుకు ప్రహ్లాద లాంటి చిన్న 5-6 సంవత్సరాల్లో, ధ్రువుడు చిన్న వయసులో, వీళ్ళు అంత కంట్రోల్లోకి ఎలా వచ్చేసారు? వాళ్ళకి అసలు ఏబిసిడీలు కూడా రావే. వాళ్ళకి అసలు ఈ భౌతిక ప్రపంచపు జ్ఞానం ఏమాత్రం, అసలు చిన్న వయసులో 5-6 సంవత్సరాల్లో అసలు జ్ఞానేంద్రియాలే ఉండే, అసలు జ్ఞానమే ఎక్కదు, జ్ఞానేంద్రియాలే పనిచేయవే అసలు. కానీ పూర్తి వశంలోకి ఎలా వెళ్ళగలిగారు వాళ్ళు? పూర్తి కంట్రోల్లోకి ఎలా వెళ్ళగలిగారు వాళ్ళు? ఎందుకంటే వాళ్ళు భగవంతుడి మీద ఆధారపడిపోయారు. భగవంతుడిని కంప్లీట్ గా వాళ్ళు భగవంతుడే మూలం ఉన్నట్టుగా వాళ్ళు సమర్పించేసుకున్నారు. ఇక్కడేమో విశ్వామిత్రుడు లాంటి వాళ్ళు, సౌభరిముని లాంటి వాళ్ళు, వేల సంవత్సరాలు తపస్సు చేసిన వాళ్ళు చిన్న సవ్వడికి, చిన్న గజ్జల సవ్వడికో లేకపోతే చిన్న చేపల యొక్క కలయికకి వేల సంవత్సరాల యొక్క ఇది అందరూ పువ్వులు పడిపోయారు వాళ్ళు, పతనం చెందిపోయారు వాళ్ళు. కానీ ఇక్కడ మనం గమనిస్తే చిన్న చిన్న వాళ్ళు కూడా భగవంతుడికి సమర్పించుకున్నప్పుడు వాళ్ళు వేల సంవత్సరాలు వాళ్ళు ఈ భౌతిక ప్రపంచాన్ని వేయలేరు. వాళ్ళు ప్రహ్లాదుడు ధ్రువ మహారాజు నుంచి 30,000 సంవత్సరాలు, 40,000 సంవత్సరాలు ఈ ప్రపంచాన్ని మొత్తం వేయలేరు వాళ్ళు. అవన్నీ ఏలుతూనే మళ్ళీ పూర్తి కంట్రోల్లో ఉన్నారు వాళ్ళు. జనరల్ గా మనం అనుకుంటాం అప్పుడప్పుడు, మనందరం కూడా జపం చేసేటప్పుడు, ఇంకో చేసేటప్పుడు, ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి మనం, వీళ్ళ మధ్యలో ఉంటే ఎప్పుడు డిస్టర్బెన్స్ కావాలి, నేను దూరంగా వెళ్ళిపోయేసి ఆడైనా సరే ఒక ఆశ్రమంలోనో లేదా ఒక తీర్థస్థలంలోనో ఎక్కడైనా వెళ్ళి నేను ప్రశాంతంగా చేసుకోవాలా అనుకుంటాం మనం. అది సహజం అది. కానీ ప్రహ్లాద్ మహారాజు లాంటి వాళ్ళు, ధ్రువ మహారాజు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ చూస్తే వీళ్ళందరూ పెద్ద పెద్ద బాధ్యత నిర్వర్తిస్తూనే ఇండియాల కంట్రోల్లోకి ఉన్నాయి. కంప్లీట్ గా భగవంతుడి యొక్క దశానిర్దేశాలు, గురు ఆచార్యుల యొక్క వాళ్ళ దశానిర్దేశాలు, వాళ్ళ జీవితాలు అలాగే వాళ్ళు పాలించారు కూడా. వాళ్ళ వల్ల ఎలా అయింది అది? ఎందుకనంటే వాళ్ళు స్వయంగా భగవంతుడికే సరెండర్ అయిపోయారు. సో భగవంతుడికే సరెండర్ అయిపోయినప్పుడు భగవంతుడి యొక్క శక్తి ఏదైతే ఉందో అది ఇంకా వీళ్ళ మీద దాడి చేయదు. మనం లేదు నా వల్ల అవుతుంది, నా వల్ల జరుగుతుంది, నేను ఎప్పటికైనా సరే నేను వశం చేసుకోవాలని మన మీద మన కాన్ఫిడెన్స్ కానీ ఉందనుకోండి, భగవంతుడి సంబంధం లేకుండా ఎక్కువ కాలం మనం పోలేము. కానీ అదే భగవంతుడికి మనం కానీ సమర్పించేసుకున్నాం అనుకోండి, భగవంతుడి నియమ నిబంధనల ప్రకారం మన జీవితం గడిపామనుకోండి, భగవంతుడి ఇంకో పేరు కూడా ఉంది, హృషికేశ అనే పదం ఉంది. అందుకే ఇక్కడ మనం ఋషికేశుడు, కృష్ణుడు ఎవరు? ఋషికేశుడు. సో ఋషికేశుడు అంటే అర్థం ఏంటి? మన ఇంద్రియాలను కూడా ఆయన కంట్రోల్లో పెట్టగలుగుతాడు. సో భక్తుడు ఎప్పుడు అనుకోడు నేను ఇంద్రియాలు కంట్రోల్ చేసుకోవాలని, కానీ భగవంతుడి యొక్క సేవలో ఉండంగానే భగవంతుడే ఆయన ఇంద్రియాలను వాడుకుంటాడు. భగవంతుడే ఆయన ఇంద్రియాలని వాడుకుంటాడు. కాబట్టి కృష్ణ చైతన్యంలో మన ఉద్దేశం ఇంద్రియాలను ఎట్టా మనం నిగ్రహించుకోవాలా అని పడలే. ఇక్కడ మనం ఒక నియమం పాటించాలి. ఇక్కడ ఇంద్రియాలు నిగ్రహించుకోండి. సింపుల్గా చెప్పాలంటే మీరు వండుకునేది ఏదైనా సరే ఓకేనా, భగవంతుడికి ప్రసాదంగా పెట్టి తీసుకోండి చాలు. మీరు తినదలుచుకుంది ఏదైనా సరే ఈ 4 లేకుండా, మాంసభక్షము, టీ కాఫీలు, అది మొత్తం మత్తు పానీయాలు ఈ కేటగిరీలో లేకుండా కృష్ణుడికి ఏదైతే ఇష్టంగా తీసుకుంటాడో, ఇష్టంగా చేసుకుంటాడో, అంటే ఎర్రగడ్డ తెల్లగడ్డ లేకుండా ఏం చేసుకున్నా సరే, టిఫిన్లు ఓకేనా, భోజనాలు, స్వీట్లు, హాట్లు ఏదైనా కానివ్వండి, ఎర్రగడ్డ తెల్లగడ్డ లేకుండా అందులో ఒక తులసి వేసి మీరు భగవంతుడికి సమర్పించి మీరు తీసుకొని చూడండి, అతి తక్కువ సమయంలో మన అన్ని ఇంద్రియాల కంట్రోల్లోకి వచ్చేస్తాయి. అంటే మనం ఇంద్రియ నిగ్రహం మన టార్గెట్ కాదు, కృష్ణుడికి నచ్చింది ఇచ్చి ఆ ప్రసాదం స్వీకరిస్తే చాలు. మనకి మంచిగా ఉప్పు, కారం అంటే సమతుల్యాల్లో వేసుకొని భగవంతుడికి అర్పించి మీరు తీసుకోగలిగితే విత్ ఇన్ వెరీ షార్ట్ టైం కుటుంబం మొత్తం కూడా ఓకేనా వాళ్ళ యొక్క చైతన్యం మారిపోతుంది.
వాళ్ళ ఇంద్రియాలు, మనస్సు అన్ని కూడా క్రమక్రమంగా ప్రశాంతమైనటువంటి పరిస్థితికి వచ్చేస్తాం. ఎందుకంటే ఋషికేశుడికే మనం సమర్పించేస్తే ఆ ఋషికేశుడు మన యొక్క ఇంద్రియాలను కంట్రోల్ చేయడం ప్రారంభిస్తాం. కొంచెం ఇన్కంప్లీట్ అయ్యింది, సో అందువల్ల కొంచెం ఎక్కువ లేవు, బట్ చెప్పాల్సింది చెప్పేశాను. నేను కొంచెం దాన్ని యాడ్ చేసుకుంటాను ఇక్కడ అంతే. ఎందుకంటే భౌతిక ప్రకృతి అయిందే, ఆధ్యాత్మిక ప్రకృతి అయిందే. శరీరము, ఇంద్రియాలు, మనసు, బుద్ధి అన్ని ఆయన భౌతిక ప్రకృతి ఇది. సో ఆయన ప్రకృతి ఆయన మన మీద కంట్రోల్లో ఉన్నప్పుడు మనం ఆయనకే సరెండర్ అయిపోతే ఆయనే మనల్ని చక్కగా ఎక్కడ వినియోగించాలా, ఎలా వినియోగించాలా, ఎట్లా ఇతని చేత గొప్ప గొప్ప కార్యాలు నిర్వర్తించుకోవాలా అని ఆయన మన మీద మనకి పూర్తి కంట్రోల్ తీసుకొని మన జీవితాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళిపోతాడు భగవంతుడు. అదే మనం భగవద్గీత మొదటి అధ్యాయంలో కూడా మనం చూసాం. ఎప్పుడైతే అర్జునుడు లేదు నా ప్రకారం నేను చేస్తాను, నాకు ఇది కరెక్ట్ అనిపిస్తుంది, నేను ఇలాగ వెళ్తాను, అన్ని శాస్త్ర ప్రకారం కూడా నేను చేసేది కరెక్ట్ అనిపిస్తుంది అన్నప్పుడు కృష్ణుడు ఏం మాట్లాడాల. ఎప్పుడైతే అర్జునుడు కన్ఫ్యూజ్ అయిపోయాడో ఇప్పుడు నేను చేయాలా వద్దా, ఎట్లా పోవాలా అట్లా పోవాలా, వీళ్ళందరూ ధర్మ నిబంధనల ప్రకారంగా నేను కరెక్ట్గానే వెళ్తున్నా లేదని సందేహం వచ్చి ఏం చేశాడు, అతను కృష్ణుడు సరెండర్ అయిపోయాడు. అయినా నాకైతే ఏం అర్థం కావట్లేదు, నేను జస్ట్ ఈ ధర్మాల్లో న్యాయ అన్యాయాలు ఇట్లా చిక్కుకొని పోయాను, ఇంకా నువ్వు ఏం చెప్తే నాకు అదే, నేను గురువుగా స్వీకరిస్తున్నాను అని ఎప్పుడైతే అన్నాడు అప్పుడు కృష్ణుడు డైరెక్ట్ గా ఏం చేశాడు, ఇప్పుడు తను నెమ్మదిగా జ్ఞానం ఇవ్వడం ప్రారంభించాడు, ప్రాక్టికల్ గా చెప్పడం ప్రారంభించాడు. లాస్ట్కి అర్జునుడు కూడా ఎస్ నేను సరెండర్ అవుతున్నాను, నువ్వు ఏ చెప్పి నేను చేస్తాను. అదే మత్పరహ అంటే, విధేయాత్మ అంటే కృష్ణుడు ఏం చేయమంటే చేయడానికి రెడీ అయిపోవడమే విధేయాత్మ అంటే. దాని అర్థం ఏంటి, నాకు ఇష్టం ఉంది కాబట్టి నేను చేసాను కాదు, ఇక్కడ నాకు ఇష్టం నేను చేసి నాకు ఇష్టం అప్పుడు నేను రాగద్వేషంలో ఇరుక్కుపోయినట్టు. కానీ కృష్ణుడు చెప్పినట్టుగా నేను వెళ్ళినట్లయితే అప్పుడు నేను పూర్తిగా నా ఇంజన్లకు పూర్తి కంట్రోల్ ఉన్నట్టు అర్థం, నా మనసు కంట్రోల్ ఉన్నట్టు అర్థం. ఎందుకంటే నాకు ఇష్టం ఉన్న కృష్ణుడు చెప్పాడు కదా అది మంచిది కాదు కాబట్టి నేను చెయ్యను, నాకు ఇష్టం ఉంది కానీ నేను చెయ్యను అంటే నేను కంట్రోల్ ఉన్నట్టు అర్థం. కృష్ణుడు కొన్ని ఇష్టం ఇది చెయ్యి అంటున్నాడు, కానీ అది నాకు ఇష్టం లేదు, కానీ అయినా నేను చేస్తాను. నాకు ఇష్టం లే, కృష్ణుడు చెప్పేది నాకు ఇష్టం లేదు, కానీ కృష్ణుడి మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి నేను చేస్తాను దాన్ని అంటే అప్పుడు దాని అర్థం ఏంటి, తను ఇంద్రియాల కంట్రోల్ లేడు, తన మనసు కంట్రోల్ లేడు అతను. ఎందుకంటే మనసు ఏముంటుంది, ఇది తీసుకో, ఇది తాగు, ఇది తిను అంటుంది, ఇలా వెళ్ళంటుంది. లేదు నాకు ఇది ఇష్టమైనప్పటికీ కూడా కృష్ణుడు చెప్పాడు కదా అది కరెక్ట్ కాదని, కాబట్టి నేను వెళ్ళను అటువైపు, కృష్ణుడు చెప్పినట్టు వైపు. అప్పుడు దాని అర్థం ఏంటి, పూర్తిగా నేను నన్ను లాగే ఇంద్రియాల, నన్ను లాగే మనసు నుంచి నేను పూర్తిగా నేను బయటకు వచ్చి నేను కృష్ణుడు చెప్పినట్టుగా నేను వెళ్తున్నాను. ఇటువంటిప్పుడు ఏమవుతుంది అని అంటే కృష్ణుడి యొక్క ప్రసాదం అధిగచ్చతి, కృష్ణుడి యొక్క పూర్తి కరుణ వస్తుంది అన్నమాట. మనకి మన ఇంద్రియాలని దాటి మన మనసుని దాటి కృష్ణుడి యొక్క చెప్పే కార్యాలకి, కృష్ణుడు చెప్పే ఆ సందేశాలకి మనం క్రమక్రమంగా ముందుకెళ్తూ ఉంటే కృష్ణుడి యొక్క ఆధ్యాత్మిక ప్రకృతి ఇప్పుడు వచ్చి, దైవీ ప్రకృతి ఇప్పుడు వచ్చి మనల్ని క్రమక్రమంగా ఈ బద్ధమైనటువంటి భౌతిక ప్రకృతి నుంచి మనం లాగేస్తుంది బయటికి. అప్పుడు మనం ఫ్రీ అయిపోతాం అన్నమాట. అదే ఇక్కడ ఈ శ్లోకంలో మనం. కాబట్టి అతను ఏమవుతాడు, సంతుష్టుడుగా ఉంటాడు. తనకి ఏమాత్రం త్రివిధ తాపాలు ఏమాత్రం తన మీద పనిచేయవు, తన బుద్ధి శీఘ్రమే సుస్థిరమైపోతుంది కంప్లీట్ గా. సో కాబట్టి మన ఉద్దేశం ఇంద్రియాలు నిగ్రహించుకోవడం కాదు, మన ఉద్దేశం కృష్ణుడు చెప్పినట్టుగా జీవించడం. కృష్ణుడు చెప్పినట్టుగా జీవించడం ఒక విధంగా చెప్పాలంటే ఇండైరెక్ట్ గా మన ఇంద్రియాలు నిగ్రహించుకోవడమే. కానీ కృష్ణుడికి తృప్తి పడే విధంగా జీవించి, కృష్ణుడి తృప్తి ఇష్టమయ్యేలాగా మనం ఆయనకి అర్పించడం వల్ల మనం ఒకటైతే చెక్ చేసుకోవాలి,
ఈ పని చేస్తున్నాను, ఇది కృష్ణుడికి ఇష్టమా, కృష్ణుడికి కష్టమా? నేను ఇప్పుడు ఇది మాట్లాడబోతున్నాను, ఇది కృష్ణుడికి ఇష్టపడతాడా, ఇది కృష్ణుడు ఇష్టపడడా? మనం ప్రతి దాంట్లో, ప్రతి కార్యం, ప్రతి ఆలోచన, ప్రతి మాట, మనం చేసే ప్రతి యాక్షన్, ఏది చేసినా సరే ఒకటే నియమం పెట్టుకోవాలి. ఇక్కడ ఇది ధర్మమా అధర్మా పెట్టుకోకూడదు, ఇది న్యాయమా అన్యాయమా పెట్టుకోకూడదు, ఇది నాకు నచ్చిందా నాకు నచ్చలేదా పెట్టుకోకూడదు. ఇది కృష్ణుడికి ఇష్టమా, ఇది కృష్ణుడికి కష్టమా? అదే మన గోల్. సో కృష్ణుడికి నచ్చినట్టుగా ఏదైతే ఆయనకి ఇష్టమో, నచ్చినట్టుగా ఏదైతే ఇష్టమైతే దానికి మనం పూర్తిగా అది చేయకున్నట్లయితే మనకే తెలియకుండా మనమే ఇంద్రియాలని పూర్తి కంట్రోల్లోకి వెళ్ళిపోయాం, పూర్తి కంట్రోల్ చేసేస్తాం మనమే తెలియకుండానే. సో భక్తుడికి చాలా సులభం అన్నమాట ఇంద్రియాలు కంట్రోల్ చేయడం. అందుకే చిన్న వయసులో నుంచి ముసలి వాళ్ళు ఎవరైనా సరే భక్తి యోగంలో చాలా సులభంగా ఇంద్రియాలు కంట్రోల్ చేసుకోవచ్చు. మనము నేను తినాలా, ఇది తినకూడదా, దీంట్లో కారం ఎక్కువ వేసుకోవాలా, ఇది ఉప్పు ఎక్కువ వేసుకోవాలా, ఇది ఇవే తినాలా, ఇంద్రియాలని ఇంత మనం మనసుకి, మన ఇంటెలిజెన్స్ కి అంత శక్తి సామర్థ్యాలు కేవలం తినడానికో లేకపోతే ఈ వస్తువుల మీద మన మనసు జీవితం అంతా దాంట్లోనే పెడతాయి. ఇంకెప్పుడు మనం సంతోషంగా ఉండేది? ఇది బాగుందా బాగలేదా, ఇది అవుతుందా అవలేదా, కేవలం మనసంతా కూడా ఇది తినొచ్చా తినకూడదా, ఇది బాగు చేస్తుందా బాగు చేయదా, వీటి మీదే మన మనసంతా పెడితే ఇంక మనం జీవించి ఎప్పుడు జీవిస్తాం మనం ఇంకా? అందువల్ల ఒకటే గోల్, కృష్ణుడికి నచ్చిందా చేద్దాం, కృష్ణుడికి నచ్చలేదా వదిలేస్తాం. సో అంతే అన్నమాట మనకు కావాల్సింది, ఇదే మనకు జరగాల్సింది. అంతకు మించి మాత్రం మనం ఇంకెక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. తద్వారా మనం చాలా ఫ్రీ అయిపోతాం, అట్ ది సేమ్ టైం కంట్రోల్లోకి వెళ్ళిపోతాం. సో ఇప్పుడు ఆ వ్యక్తికి ఎందుకు ఆ శాంతి వచ్చింది, ఎందుకు ఆ ప్రశాంతత వచ్చింది, ఏం చేయడం అతనికి ఆ ప్రశాంతత, ఆనందం, ఆ సంతుష్టి వచ్చింది? కృష్ణుడు మళ్ళీ మళ్ళీ మనకి ఇంకా నొక్కి ఒక్కరేస్తున్నాడు అనమాట. ఈ భౌతిక ప్రపంచంలో ఎందుకు మనకు సుఖం రావట్లేదు, ఎందుకు మన ప్రశాంతత రావట్లేదు? అందరూ మనం కోరుకునేదంతా అదే కదా, సుఖం కావాలి సుఖం కావాలి. ఏం చేసినా, మనం వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా, పెళ్లి చేసుకున్నా, పిల్లల కన్నా, ఏం చేసినా ఒకటే కదా, కంప్లీట్ గా సుఖం కావాలా ప్రశాంతం కావాలి, సుఖం కావాలా ప్రశాంతం కావాలి. ఇదే కదా మన గోల్ అంతా, అదే కదా. ఇంకొంచెం డబ్బు సంపాదించి సుఖంగా ఉంటాం కదా, ఇంకొంత అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఇంకా బాగుంటాం కదా, మన వాళ్ళు అమెరికా పోతే ఇంకా బాగుంటాం కదా. అంటే మన ఉద్దేశం ఒకటే కదా, ఆనందంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలనే కదా మన ఉద్దేశం అంతా కూడా. ఒక భక్తుడికి లేదా స్థితప్రజ్ఞుడికి ఆ సుఖం ఎందుకు వస్తుంది, లేదా ఆ ప్రశాంతం ఎందుకు వస్తుంది? మనలాంటి వాళ్ళకి దాని గురించి ఎంత ప్రయత్నించినా సరే, జీవితాంతం ప్రయత్నించినా సరే, ఎందుకు ఆ సుఖం రావట్లేదు, ఎందుకు ఆ ప్రశాంతత రావట్లేదు? సో దానికి సమాధానంగా అన్నమాట 2వ అధ్యాయం 66వ శ్లోకం. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా నచ భావయతః శాంతిర్ అశాంతస్య కుతః సుఖం. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా నచ భావయతః శాంతిర్ అశాంతస్య కుతః సుఖం. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా నచ భావయతః శాంతిర్ అశాంతస్య కుతః సుఖం. సో ఒక స్థితప్రజ్ఞుడికి ఎందుకు ఆ సుఖము ఆనందం వస్తుంది, ఆ స్థితప్రజ్ఞుడు కాని వాళ్ళకి, భౌతిక ప్రకృతిలో అనేక కార్యాలలో ఇరుక్కున్న వాళ్ళకి ఎంత ప్రయత్నించా ఎందుకు ఆ సుఖం రావట్లేదు?
సో కృష్ణ భక్తి భావంలో అంటే భగవానుడితో సంబంధం లేని వానికి దివ్యమైన బుద్ధి కానీ స్థిరమైన మనసు కానీ ఉండదు. అవి లేనిదే శాంతికి అవకాశం లేదు. ఇక శాంతి లేకుండా సుఖం ఎట్లు కలుగుతుంది? సో భగవానుడితో సంబంధం లేని వాళ్ళకి అంటే భగవంతుడితో సంబంధం లేకపోతే, భగవంతుడితో సంబంధం అంటే ఏంటి? ఒకటి సంబంధం అంటే ఏంటంటే వాళ్ళు చెప్పిన విధంగా మనం తెలుసుకోవడం, మనం పాటించడం, మనం చెప్పినట్టుగా వాళ్ళు పాటించడం, అదే సంబంధం. అంటే సంబంధం లేకపోతే మనం పనులు చేయం కదా. సంబంధం ఉంటేనే మనం వాళ్ళు చెప్పింది మనం చేస్తాం. సంబంధం లేకపోతే వినేసి వదిలేయవచ్చు, పట్టించుకోకపోవచ్చు, దానికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వకపోవచ్చు. కానీ సంబంధం ఉందనుకోండి అంటే మనం చేస్తాం ఏదో ఒకటి. సంబంధంలో మనం చేస్తాం అంటే ఇక్కడ సంబంధం కావాలి. ఎవరితో? భగవంతుడితో. ఎవరైతే భగవంతుడితో సంబంధం పెట్టుకుంటారో వాళ్ళకి ఏముంటుందంటే దివ్యమైన బుద్ధి వస్తుంది, స్థిరమైన మనసు ఉంటుంది. ఎప్పుడైతే దివ్యమైన బుద్ధి స్థిరమైన మనసు ఉంటుందో, దివ్యమైన బుద్ధి స్థిరమైన మనసు ఈ రెండు ఉంటాయో ఆటోమేటిక్గా శాంతి ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే మనసు స్థిరంగా ఉంది, బుద్ధి కరెక్ట్గా ఎప్పుడు ఏది ఎక్కడ ఎలా చేయాలో క్లియర్ కట్ ఇండికేషన్స్ ఉన్నాయి బుద్ధిలో. ఈ రెండు క్లియర్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా అతను ప్రశాంతంగా ఉంటాడు కదా. అప్పుడు ప్రశాంతం ఉన్నప్పుడు ఖచ్చితంగా అతను సుఖం వస్తుంది. కానీ ఇక్కడ దీంట్లో నెగటివ్, ఇక్కడ వేరే విధంగా భగవంతుతో సంబంధం లేని వాడికి దివ్యమైన బుద్ధి ఉండదు, స్థిరమైన మనసు ఉండదు. మరి బుద్ధి దివ్యంగా లేదు, అలాగే స్థిరమైన మనసు, ఈ రెండు కరెక్ట్గా లేకపోతే అప్పుడు ప్రశాంతత ఎలా వస్తుంది? అప్పుడు ప్రశాంతత లేకపోతే అప్పుడు సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? సో మనందరం అనుకున్న గోల్ బాగానే ఉంది, నాకు సుఖం కావాలా, ప్రశాంతత కావాలి. బట్ మనం ఫాలో అయ్యే ఫార్ములా ఏంటి? ఎవరికైనా భగవంతుడితో సంబంధం ఉంది అసలు? మనకి సంబంధం ఉన్న వాళ్ళకి సుఖము ప్రశాంతత గ్యారంటీడ్ అన్నమాట. ఇప్పుడు మనం గుళ్ళు పోతున్నాము, గోపురాలు తిరుగుతున్నాము, తీర్థయాత్రలు తిరుగుతున్నాము, ఉపవాసాలు అంటున్నాము, సోమవారం, మంగళవారం, బుధవారం, శుక్రవారం రకరకాలుగా పెట్టుకుని వెళ్తూ ఉన్నాము. అయినా సుఖం ఎందుకు రావట్లేదు? అయినా ప్రశాంతత ఎందుకు రావట్లేదు? సింపుల్ అన్నమాట. అక్కడ ఎందుకు ప్రశాంతత లేదు? ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని రకాలుగా భగవానుడి గురించి అనేకంగా మనం వెళ్ళి డొనేషన్లు చేసి ఎన్నెన్నో ఉత్సవాలు చేసి మనందరికి ఇన్ని చేసినప్పుడు మనకు ఖచ్చితంగా సుఖం రావాలి కదా, ప్రశాంతంగా ఉండాలి కదా. కానీ ఈ రెండు ఎందుకు కలగట్లేదు? కలగలేదు మనకి ఇప్పుడు దాకా? ఎందుకంటే ఫార్ములా సింపుల్ అన్నమాట. మనకి ఆ భగవంతుడికి సంబంధం లేదు ఇప్పుడు దాకా. సంబంధం అంటే అర్థం ఏంటి? మనం ఫస్ట్ చెప్పుకున్నాం. భగవంతుడి సంబంధం అంటే ఏంటి అని అంటే ఆయన చెప్పిన ప్రకారంగా నేను చేయడమే సంబంధం. మనం గుళ్ళు గోపురాలకి ఎక్కడికి వెళ్తున్నాం? ఎందుకు వెళ్తున్నాం? మనకిష్టమైనది కావడానికి వెళ్తున్నాం. ఆయనకి నచ్చినట్టుగా కావాలని మనం వెళ్ళట్లేదు. ఆ భగవానుడికి ఇష్టంగానో భగవానుడికి నచ్చినట్టుగా మనం చేసుకోవట్లేదు. నాకు నచ్చినట్టుగా నేను చేసుకుంటాను, నాకు నచ్చింది నేను కోరుకుంటాను, నాకు కావాల్సింది భగవంతుడు ఇవ్వాలనుకుంటున్నాం మనం. ఇది సంబంధం ఎలా అవుతుంది? అది అక్కడ సంబంధం లేదు కాబట్టి మనకు ప్రశాంతత లేదు, సుఖం లేదు. మనకి సంబంధం లేదు. మనకి సంబంధం కానీ ఉంటే ఈ రెండు రావాల్సిందే. పైగా మళ్ళీ మనం సోమవారం ఒకరిని మారుస్తుంటేవి, మంగళవారం ఇంకొకరిని మారుస్తుంటేవి, బుధవారం ఇంకొకరిని మారుస్తుంటేవి. ఇంతమందిని మారుస్తున్నప్పుడు మనకి సంబంధం ఎలా వస్తుంది మనకి? సో అలాంటి పరిస్థితుల్లో మనం నాకెందుకు సుఖం రావట్లేదు, నాకెందుకు ప్రశాంతంగా నేను లేను అంటే ఎలా వస్తుంది? రావట్లేదు. భగవద్గీత ఫార్ములా ప్రకారంగా సంబంధం ఉంటే బుద్ధి మనసు స్థిరమైపోతాయి. బుద్ధి మనసు స్థిరమైపోతే ఖచ్చితంగా అతనికి ప్రశాంతత వస్తుంది, ప్రశాంతత వస్తే సుఖం వస్తుంది. మనకి బుద్ధి మనసు స్థిరంగా లేదు కాబట్టి అనంతమైన కోరికలు మనం కోరుకుంటాం మనం. ఎందుకంటే వాటన్నిటి వల్ల నేను సుఖపడతానేమో అనే భ్రమలో ఉన్నాం మనం.
సో వాటన్నిటి మీద మనం సుఖపడతాం అంటే వస్తువులు మనం అంత అంటే వస్తువుల్లో నిజంగా వస్తువు అచేతన, దానికి చేతన లేదు దానికి. బట్ జీవుడు చేతనలో ఉన్నాడు. చేతన లేని వస్తువు, ఓకేనా, చేతన ఉన్న వ్యక్తికి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది అసలు? ఒక ప్రాణం లేని, ఒక ఎమోషన్ లేని, ఒక భావం లేని ఒక వస్తువు ఒక వ్యక్తికి, చేతన కలిగిన వ్యక్తికి, భావనలు ఉండే వ్యక్తికి, ఎమోషన్స్ ఉండే వ్యక్తికి, ఒక ప్రేమ కోరుకునే వ్యక్తికి ఏమాత్రం ఏమి ఇవ్వలేని ఈ వస్తువు, అది బంగారు అంటారా, కార్లు అంటారా, లేదా బిల్డింగ్లు అంటారా, ఇవన్నీ అచేతనమే ఇవన్నీ. సో నాకు ప్రేమ కావాలా, నాకు సంబంధం కావాలి, నాకు నమ్మకం కావాలి. సో ఇవన్నీ, వీటికి ఈ వస్తువులు ఎంత పెద్ద స్థాయిలో ఉంటేనే, ఏ స్థాయిలో ఉంటేనేవి ఇవన్నీ ఏమైనా చేయగలుగుతాయా? ఒక జీవం లేనటువంటి వాటికి జీవం ఉన్న వ్యక్తులకి ఏదైనా చేయగలుగుతుందా అసలు? లేదా వాటి ప్రామాణికాలు, వీటికి, ఈ జీవం ఉన్న వ్యక్తికి కావాల్సిన ప్రామాణికమైనటువంటి విషయాలకి ఇది ఏదైనా తోడ్పాటు ఇవ్వగలుగుతుందా? ఇవ్వలేదు. కానీ మనకి ఎందుకు అలా అనిపిస్తుంది అంటే, ఇంద్రియాలు ఇంద్రియార్థం కలిసినాయి, ఆ రెండు కలిసినాయి. అక్కడ ఇస్తాదేమో అన్న భ్రమ కల్పించినాయి, అవి ఉంటాయేమో అన్న భ్రమలో ఉన్నాం మనం, మనకి అందిస్తాయేమో అన్న భ్రమలో ఉన్నాం మనం. అందువల్ల మనకి ఇక్కడ సుఖం రాదు, ప్రశాంతం ఉండదు. ఎందుకంటే మనం ఎప్పుడు భగవంతుడు సంబంధం లేదు. భగవంతుడు సంబంధం కలుపుకోవాలంటే భగవంతుడు ఎవరు తెలుసుకోవాలా, భగవంతుడి యొక్క ఇష్టాలు తెలుసుకోవాలా, అప్పుడు మన సంబంధం కలుపుకోగలుగుతాం మనం భగవంతుడు. ఏ వ్యక్తితో మనం ఎట్లా సంబంధం కలుపుకోగలుగుతాం మనం? ఆ వ్యక్తికి నచ్చినవి చేసి నచ్చనివి మనం తీసేస్తే అప్పుడు ఆటోమేటిక్గా ఇద్దరి మధ్య ఒక ఫ్రెండ్షిప్ రావచ్చు, ఒక ఒక గురు శిష్యులాగా ఒక సంబంధం రావచ్చు. సంబంధం ఎప్పుడు ఏర్పడుతుంది? ఇష్టాలు తెలుసుకొని తదనుగుణంగా మనం నడుచుకున్నప్పుడు మాత్రమే మనకి సంబంధం ఏర్పడుతుంది. అలా ఇప్పుడు దాకా మన జీవితంలో అట్లా ఎవరితో మనకు సంబంధం ఉంది చెప్పండి? ఏ భగవంతుతో మనకు సంబంధం ఉంది ఇప్పుడు దాకా? మనకు సంబంధం లేదు కాబట్టి మనకి ఇప్పుడు దాకా మనకు సుఖం లేదు. అప్పుడు తర్వాత మనం ఏముంటుంది తెలుసా? ఈ దేవుడికి ఏ శక్తి లేదు, ఇవన్నీ ఉట్టి నాటకాలు, ఇవన్నీ ఇట్లా అసలు ఎలాంటిది లేదు, ఈ వేదాలన్నీ ఉన్నే మనల్ని వాడుకొని వదిలేటివి ఇవన్నీ కూడా అని, ఇంకా దేవుడు లేడు, ఏం లేదు, ఇదంతా ఉట్టి త్రాష్. లేకపోతే నేను చేసిన దానికి నేను చేయని ఉత్సవాలా, నేను ఇవ్వని డొనేషన్సా, నేను ఉండని ఉపవాసాలా, నేను చేయని తీర్థయాత్రలా, నేను దర్శించుకొని శక్తిపీఠాలా? మనం ఈ క్యాల్కులేషన్లోకి వెళ్ళి ఇవన్నీ ఏం లేదు, అంతా అసలు దేవుడే లేడు అని చెప్పేసి మనం వెళ్ళిపోతున్నాం. అన్నీ తిరిగాము, అన్నీ చేసాం, మరి సంబంధం ఎక్కడొచ్చింది మనకి? సరే, మన అమ్మవారికి ఏంటి ఇష్టం? అమ్మవారి యొక్క మంచి చెడులు ఏంటి? ఏం కోరుకుంటుంది? ఏది ఇష్టపడుతుంది? అట్లా దేవతల సంబంధంలో కూడా మనం ఎక్కడ లేమే. దేవత కూడా మనకు సంబంధం లేదే. కానీ ఇక్కడ దేవతలు మనం పక్కన పెట్టి అసలు దేవతతో సంబంధం ఉంటేనే ఏది జరుగుతాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవతల సంబంధం కూడా వేస్ట్. ఇక్కడ భగవానుడితో సంబంధం ఉన్న వాళ్ళకి మాత్రమే సుఖము, శాంతి లభిస్తుంది. భగవానుడు అంటే ఆ ఒక్క దేవుడితో మన సంబంధం పెట్టుకున్నప్పుడు మాత్రమే వస్తాయి ఇవన్నీ, లేకపోతే వచ్చడానికి అవకాశాలు లేవు. అందుకని ఇక్కడ ప్రభువారి భాష, కృష్ణ చైతన్యంలో ఉన్న వారికి మాత్రమే ప్రశాంతత లభిస్తుంది. కృష్ణ చైతన్యంలో ఒక లక్ష్యం ఉంది. ఎందుకంటే అంతిమంగా మనం ఎవరిని కలుసుకోవాలి, ఎవరిని మనం సుఖపెట్టాలి, ఎవరిని మనం తృప్తిపరచాలి, ఆచార్యుల ప్రకారంగా, శాస్త్రాల ప్రకారంగా
అన్నీ తెలుసుకొని ఎస్ ఈయన అంతిమంగా ప్రతిదీ కూడా ఈయన కంట్రోల్లో ఉంది, అందరూ ఈయన కంట్రోల్లో ఉన్నారు, ఈయన అందరి మేలు కోరేవాడు, ఈయన నుంచే సర్వం వచ్చింది అని ఎప్పుడైతే మనం ఆ అల్టిమేట్ వ్యక్తి ఆ దేవాదేవుడికి మన జీవితాన్ని క్రమక్రమంగా సంబంధంలోకి వెళ్తుంటామో అతనికి మాత్రమే ప్రశాంతత లభిస్తుంది. ఎవరైనా కావచ్చు, వాళ్ళు అయిన వాళ్ళ, లేని వాళ్ళ, కాని వాళ్ళ, అది సంబంధం లేదు. అలా అసలు దానికి అర్హత లేవన్నమాట. ఎవరైనా సంబంధం పెట్టుకోవచ్చు భగవంతుడు. ఎక్కడో కొండల్లో కోనల్లో ఎక్కడో గుడిసెల్లో ఉండేవాళ్ళు, మిద్దెల్లో ఉండేవాళ్ళు ఎవరైనా పెట్టుకోవచ్చు. 5.29లో ఇదిగో ఇక్కడే ఉండదు. ఎవరు ఆ శాంతి ఎలా వస్తుంది? జ్ఞాత్వామాం శాంతి పృచ్చతి. ఎలా వస్తుంది శాంతి అంటే, ఎవరైతే భోక్తారాం యజ్ఞ తపసాం, భగవంతుడు కృష్ణుడే యజ్ఞాలకి పూర్తిగా అనుభవించేవాడు, సర్వలోక మహేశ్వరం, సర్వలోకానికి మహేశ్వరుడు ఎవరు? కృష్ణుడే సర్వలోకానికి మహేశ్వరుడు అని తెలుసుకుంటాడు. అందరి మేలుకోవాడు కృష్ణుడే అని తెలుసుకున్నప్పుడు జ్ఞానంతో, అప్పుడు ప్రశాంతత, ఆ జ్ఞానం వచ్చినప్పుడు మాత్రమే ప్రశాంతం ఉండగలరు. జ్ఞాత్వామాం శాంతి మృచ్చతి. సో యాక్చువల్ మన ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ మనసుకు ఒక లక్ష్యం లేదు. ఇక్కడ అంతిమ లక్ష్యం ఇవ్వలేకపోతున్నాం మనం చూడండి, చిన్నప్పుడు చూడండి, ఫస్ట్ ఎక్కడ వచ్చిన నువ్వేమనుకుంటా, నేను ఒక టీచర్ అవ్వాలనుకుంటున్నాను, నెమ్మదిగా మళ్ళీ ఆ నుంచి టీచర్ ఒక ఇంజనీర్ అయితే బాగుంది, లేదు అట్లా లేదు ఇంకొక ఐఏఎస్ అయితే బాగుంది. అలాగే ఇంకోటి కూడా ఫస్ట్ మనం ఒక ఇల్లు చాలు అనుకుంటాం, తర్వాత లేదు నాకు ట్రిపుల్ బెడ్రూమ్ కావాలి, లేదు నాకు ఫస్ట్ కొద్దిగా బంగారు, లేదు నాకు సరిపోదు ఇంకా కావాలి. మనసుకు లక్ష్యం ఎక్కడుంది? ఒక స్థిరత్వం ఎక్కడుంది? పెరుగుతా ఉంది. ముందే ఇది కావాలనుకున్నాం, తర్వాత ఇది కాదు నాకు ఇంకా కావాలను, లేదా ఇది కాదు నాకు ఇంకోటి ఏదో కావాలనుకున్నాం. మనసుకి ఒక స్థిరమైన లక్ష్యం లేదు అసలు. ఇక్కడికి వెళ్తే నువ్వు అంతిమంగా అత్యంత ఆనందంలో స్థిరంగా ఉండిపోతావు అనే దానికి లక్ష్యమే లేదు. ఆ లక్ష్యం లేకపోవడమే అలజడికి కారణం అన్నమాట ఇక్కడ మనకి. ఎందుకంటే అంతిమంగా ఎవరు నమ్మాలో తెలియదు. నేను సంపాదించిన ఎటు పోతుందో మనకు తెలియదు. ఓకేనా? నేను చేసిన ప్రయత్నాలు, నేను సంపాదించుకున్నంతా కూడా లాస్ట్కి నాకు చివరి దాకా ఉంటుందో లేదో మనకు తెలియదు. లక్ష్యాలు పెట్టుకున్నాం, కానీ ఆ లక్ష్యాలు స్థిరమైన లక్ష్యాలు కాదు అవి. నేను ఒక ఐఏఎస్ కావాలనుకుంటాం, అవుతాము, కానీ 60 years రిటైర్ అవ్వాల్సిందే కదా. నేను అనుకున్నట్టుగా ఒక 3 bedroom ఫ్లాట్ నేను కొనాలి, సెంటర్ ఆఫ్ సిటీలోకి వెళ్ళి నేను కొన్ని కోట్లు పెట్టి కొనాలనుకుంటాం, కొంటాం కూడా, కానీ చివరి దాకా ఆ బిల్డింగ్ లో ఉంటామని గ్యారంటీ ఏంటి? అంటే ఈ లక్ష్యాలన్నీ ఏంటి? స్థిరమైన లక్ష్యాలు కాదు కదా. ఎప్పుడు స్థిరమైన లక్ష్యాలు లేనప్పుడు ఏముందంటే మనసు ఎక్కువ అలర్ట్ చెందిపోతుంది, ఎక్కువ ఆందోళన చెందిపోతుంది. ఎందుకంటే స్థిరమైన లక్ష్యం లేదు. సో మనసు లక్ష్యం ఏం కావాలంటే, స్థిరమైనటువంటి అతి శక్తివంతమైన వాడు, దేన్నైనా ఎప్పుడైనా ఏ పరిస్థితులైనా సరే మనల్ని కాపాడగలిగిన వాడు, మనం ఏ స్థితిలో మనం తీసుకొని వెళ్ళి మనల్ని ఉన్న స్థితిలో పెట్టగలిగిన వాడు దేవాది దేవుడు శ్రీకృష్ణుడి మీద కానీ మనసు కానీ వెళ్ళగలిగితే, అప్పుడు ఆ మనసు ప్రశాంతం. ఎందుకంటే మనసుకి అర్థమైపోయింది, ఇక్కడ నాకు కావాల్సినటువంటి ఆనందం నాకు సుస్థిరంగా ఉంటుంది అనేటువంటి పాయింట్ వచ్చినప్పుడు మాత్రమే మనసు అలజడి చెందదు. అందుకే కృష్ణ భక్తులు, విష్ణు భక్తులు ప్రశాంతం ఎందుకుంటారంటే, మనసు ఆ లక్ష్యం చేరుకునేసి, దేవాదేవుడు శ్రీకృష్ణుడు, విష్ణు, హరి. సో మనసుకు అలజడి కారణం ఏంటంటే, అందరిలో అలజడి కారణం ఏంటంటే, ఆ మనసుకు లక్ష్యం లేదు. స్థిరమైనటువంటి నమ్మకమైనటువంటి లక్ష్యం. ఆ లక్ష్యం ఏంటి అంటే దేవాదేవుడు శ్రీకృష్ణుడే. కృష్ణుడి దాని లక్ష్యం చేసుకోకపోతే మనసు అలజడి చెందుతూనే ఉంటుంది. ఈ జన్మ 10 జన్మలు, 1000 జన్మలు, లక్షల జన్మలు ఎత్తినా సరే మనసులో అలజడి ఉంటూనే ఉంటుంది. మనసు కూడా ఆనందమే కావాలి, ఆనందం కోసం వెళ్తూ ఉంటుంది మనసు.
కానీ ఆ మనసుకి మనం ఏం చేయాలా? దేవాది దేవుడు శ్రీకృష్ణుడే అంతిమైనటువంటి లక్ష్యమైనటువంటి దానికి అది చూపించాలి. అంతిమంగా మనకు రుచి అనేది దొరకపోయేది, శాశ్వతంగా రుచి ఇక్కడ దొరుకుతుంది నిరాటకంగా. కానీ చాలా మంది కూడా కొంతమంది అనుకోవచ్చు ఇక్కడ, అంటే వాళ్ళు కొన్ని యోగాసనాలు చేసి, కొన్ని ప్రాణాయామాలు చేసి, కొంత ఇవి చేసి వాళ్ళు కూడా స్థిరంగా ఉంటారు, ప్రశాంతంగా కనిపిస్తుంది. ఎందుకంటే మనసునైనా అన్నింటినీ వాళ్ళు ఒక విధిలోకి తీసుకెళ్తున్నారు. మనసు ప్రశాంతంగా ఉన్నట్లుగా కనిపిస్తుంది కూడా కొంతకాలానికి, కానీ చివరి దాకా ఉండదు. ఎందుకంటే మనసు, బుద్ధి ఏదైనా అది కృష్ణుడి యొక్క భౌతిక ప్రకృతి. కృష్ణుడే లక్ష్యం కావాలి, మనసుకైనా సరే, బుద్ధికైనా సరే, ఇంద్రియాలకైనా సరే, దేనికైనా సరే కృష్ణుడే లక్ష్యంగా ఉండాలి. అందుకని పతంజలి యోగ మహర్షి యొక్క సూత్రాల్లో చూస్తే కనుక ఆ యోగి ఎప్పుడు సుస్థిరమవుతాడు అంటే ఈశ్వర ప్రణిధాన అంటాడు. ఈశ్వరుడికి ఆయన పూర్తిగా సమర్పించుకున్నప్పుడు. ఈశ్వర అంటే కృష్ణ అన్నమాట. యోగి అయినా సరే అంతిమ లక్ష్యం చేరుకోవాలంటే మాత్రం అతను కృష్ణుడు సరెండర్ కావాల్సిందే. కృష్ణుడి పేరు ఏంటి తెలుసా? ఇంకో పేరు యోగేశ్వర. ఈశ్వరుడు అంటే శివుడు కాదు, యోగేశ్వరుడు. ఇక్కడ కృష్ణుడు యోగేశ్వరుడు. యోగులు, యోగాలు అన్నిటికీ ఈశ్వరుడు ఆయనే. కాబట్టి యోగులు ప్రముఖంగా వాళ్ళు ఎక్కువ కూడా మనసుని, ఇంద్రియాలని స్థిరం పెట్టుకోనుకుంటున్నారు. ఎందుకంటే ఉన్నత లక్ష్యం కోసం వెళ్తున్నారు వాళ్ళందరూ కూడా. కానీ అది సుస్థిరం అవ్వాలంటే మాత్రం ఈశ్వర ప్రణిధాన అంటే యోగేశ్వరుడు అంటే శ్రీకృష్ణుడికి సమర్పణ కావాలి, లేకపోతే కష్టం. ఎప్పుడో ఒకసారి పతనం అవ్వడం చాలా ఈజీ అన్నమాట. కాబట్టి కృష్ణ చైతన్యం అంటే కృష్ణ సంబంధంలో కృష్ణుడికి నచ్చినట్టుగా బ్రతకడానికి ప్రయత్నించడం. ఎస్, ఈ రోజుకి రోజు నేను అన్ని పాటించలేకపోవచ్చు, ఈ రోజుకి రోజు నేను అన్ని ఆయన చెప్పినట్టుగా నేను మొత్తాన్ని నేను జీవించలేకపోవచ్చు అలాగా. కానీ ఎన్నో పడుతుంటాయి, జీవించ ప్రయత్నిస్తాం, మళ్ళీ ఒక అల పడుతుంది, మళ్ళీ కింద పడతాం, లేదు మళ్ళీ లేస్తుంటాం, మళ్ళీ పడుతుంది, మళ్ళీ లేస్తాం. కానీ ఏ రోజుకైనా మనకు ఒకటే మన మనసులో ఉండాలనుకో, అంతిమంగా కృష్ణుని తృప్తిపరచడంతో మన మనసు, బుద్ధి, ఇంద్రియాలు అన్ని ప్రశాంతం అయిపోతాయి. కానీ కృష్ణుని తృప్తిపరచాలంటే గురి యొక్క దశ నిర్దేశం ఉండాలా, భక్తుల సాంగత్యం ఉండాలి. ఇది ఒంటరిగా మనం చేసుకునేది కాదు. గురు యొక్క దశ నిర్దేశం లేకుండా, భక్తుల యొక్క సాంగత్యం లేకుండా కృష్ణుడిని తృప్తిపరిచేది ఇంపాసిబుల్. ఈవెన్ మన కృష్ణుడితో సంబంధం కావాలన్నా కూడా గురు యొక్క దశ నిర్దేశం లేకుండా, భక్తుల యొక్క కృప లేకుండా, భక్తుల యొక్క ఆశీస్సులు లేకుండా భగవంతుతో సంబంధం కూడా మనం పెట్టుకోలేము. సో కృష్ణ చైతన్య మనసుకు సహజ ప్రశాంత స్థితి ఏంటంటే కృష్ణ సంబంధంలోనే కుదురుతుంది. ఆ ప్రశాంత స్థితి ఎప్పుడు వస్తుందంటే కృష్ణ సంబంధంలో కుదురుతుంది. ఆ కృష్ణ సంబంధం కావాలంటే గురు యొక్క ఆశీర్వాదం ఉండాలి, భక్తుల యొక్క కృప ఉండాలి. ఈ రెండు జరగకపోతే కృష్ణ సంబంధం దొరకదు. ఆ సంబంధంలో ఉన్నప్పుడే మనసు, బుద్ధి స్థిరమై అవుతాయి. ఆ రెండు స్థిరమైనప్పుడు మాత్రమే ప్రశాంతత వస్తుంది. ప్రశాంతం ఉన్నప్పుడే సుఖం వస్తుంది. సో మనం వ్యాపారాలు చేసుకోవచ్చు, ఉద్యోగాలు చేసుకోవచ్చు, కుటుంబాలు అందరూ బాధ్యతలు నిర్వర్తించవచ్చు. కానీ వీటన్నిటి మధ్యలో కృష్ణుని మర్చిపోకూడదు. సో కృష్ణుని లక్ష్యంగా పెట్టుకొని జీవించే ఎవరికైనా సరే ఈ ఆందోళనకైనటువంటి ద్వంద్వాలతో నిండినటువంటి ఈ భౌతిక ప్రపంచంలో
అతను ప్రశాంతంగా ప్రయాణించగలుగుతాడు. సో ఆ విధంగా భగవానుడితో సంబంధం లేని వాడికి దివ్యమైన బుద్ధి, స్థిరమైన మనసు ఉండదు. ఈ రెండు లేని వాడికి ప్రశాంతత ఉండదు. ప్రశాంతత లేకపోతే సుఖం ఎట్ట వస్తుంది ఇంకా? సో అది 2వ అధ్యాయం 66వ శ్లోకం యొక్క నాకు తెలిసినంత వరకు నేను విన్న దాంట్లో నేను మీకు చెప్పిన అనమాట. సో ఇక్కడ ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నాను. సో మీకు ఏదైనా సందేహాలు ఉంటే మీరు